లక్ష్మీదేవి పల్లె గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు ఈరోజు మన గ్రామంలో పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత శుభ్రత సీజనల్ వ్యాధుల పైన అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనకు ఈ సంవత్సరం వాతావరణంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అప్పుడే ఎండలు కొడుతున్నాయి, అప్పుడే వర్షాలు పడుతున్నాయి, అప్పుడే ఉబ్బర పోస్తుంది, అప్పుడే చలి పెడుతుంది. మరి కాలం అనేది ఒక పద్ధతిగా ఉండకుండా వివిధ రకాల వాతావరణం మనం చూస్తున్నాం. దీనివల్ల మనకు కొంతమేర ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక గ్రామ ప్రజలందరూ కూడా ఈ కాలంలో మనము వాతావరణం తగ్గట్టుగా మనం కూడా మెదలాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కాలంలో ఎక్కువగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే మనము నీళ్లను వేడి చేసుకొని చల్లారిన తర్వాతనే తాగాలి. అంతేకాకుండా మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను రోడ్ల మీద వేయద్దు. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మన గ్రామ పంచాయతీ తుక్కుబండికి అందించాలి. అంతేకాకుండా మనము మిగిలినటువంటి ఆహారాలు అన్నమే గాని కూరలే గాని ఏవైనా కూడా మనం ఏం చేస్తామంటే డ్రైనేజీలో వేస్తాం. అట్లా డ్రైనేజీలో వేయడం వల్ల కూడా అక్కడ ఈగలు దోమలన్నిటి ఎక్కువగా వృద్ధి చెంది మరి ఈగలన్నిటి మనం తినే ఆహారం మీద వాలితే ఆ ఆహారం మనం తిన్నట్లయితే వాంతులు విరోచనాలు అవుతాయి. అంతేకాకుండా మనము ఈ దోమల వల్ల దోమకాటు వల్ల కూడా మనకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలు సోకే ప్రమాదం ఉన్నది. ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పడం కొరకు నేడు మీ గ్రామానికి రావడం జరిగింది. కావున గ్రామ పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి నేను తెలియజేస్తున్నాము. ఎప్పటికప్పుడు మనము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ టైంలో మనకు ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చినట్లయితే ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స తీసుకుంటే సుమారుగా 50,000 రూపాయలు 60,000 రూపాయలు మనకు ఖర్చు అయితే కనుక మనము పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ఎప్పటికప్పుడు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకొని మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజీలో కొంతమేర మనం బ్లీచింగ్ పౌడర్ అది చల్లుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. దయచేసి ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పడానికి రావడం జరిగింది. కావున ఈ సందర్భంగా ఈ లక్ష్మీదేవిపల్లి గ్రామ వాస్తవ్యుడైన మా మిత్రుడు సురేష్ నాయక్ గారు ఒక పాటను మీకు వినిపించాల్సిందిగా కోరుతున్నాను. ఈగదో మకాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా. ఈగదో మకాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా. మలేరియా మలేరియా సెల్లెలా ఇల్లు సెల్లెలా. మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. సిద్ధా సేదారము రోగాలకు భారము ఉరికి కుప్పలతోని నరకాల శాపము. చెత్తనంత తరిమేసి సెల్లెలా చెత్తనంత తరిమేసి సెల్లెలా ఈ రోగాలను అరికడదాం సెల్లెలో సెల్లెలా. మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. స్వైన్ ఫ్లూ, డెంగు జ్వరం చితికి పంపిస్తది. చికెన్ గున్య, టైఫాయిడ్ నరకం చూపిస్తది. నట్టి విరిగ కొట్టినట్టు నడవకుండా చేస్తది. విష జ్వరాలతోని బిలబిలలాడిస్తది. పల్లంతా పాడవునే సెల్లెలా పల్లంతా పాడవునే సెల్లెలా ఈ రోగాల నొప్పులతో సెల్లెలో సెల్లెలా. మలేరియా మలేరియా సెల్లెలా ఈ
వర్షము నీరు చేరి దోమలకు వశమవును దోమలతోని మెదడు వ్యాపు రోగాలు ప్రతి ఒక్కరు ప్రతినభూని సెన్నెలా ప్రతి ఒక్కరు ప్రతినభూని సెల్లెలా పరిశుభ్రం ఉంచుదాము సెల్లెలో సెల్లెలా మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. థ్యాంక్ యూ. మరి దయచేసి గ్రామ ప్రజలకు మరొక్కసారి తెలియజేస్తున్నాం, మనం పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకుంటేనే అందరం కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటాం కనుక ఈ విషయాలు మీరు గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి లక్ష్మీదేవిపల్లె గ్రామము ఎప్పుడూ నిండు నూరేళ్లు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలను మన ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను రోడ్లపైన గాని డ్రైనేజీలో గాని వేయకుండా చెత్త బండికి అందించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరొక విషయం ఏమిటంటే ఇప్పుడు మనము ఎక్కువగా గవర్నమెంట్ మనకు ఎన్నో సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా మనం ప్రైవేట్ రంగాలను ఎంకరేజ్ చేస్తున్నాం. ముఖ్యంగా మన ఆరోగ్య రీత్యా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఒక ప్రైవేట్ దవాఖానకు వెళ్ళి చూపించుకున్నట్లయితే అది చిన్నదే గాని పెద్దదే గాని మనం దవాఖానకు పోతే సుమారుగా ఒక 5,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మనకు గవర్నమెంట్ దవాఖానలు ఎన్నో అద్భుతంగా ఉన్నాయి, అన్ని రకాల సౌకర్యాలు కూడా గవర్నమెంట్ దవాఖానలో ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో మనకు మంచి సౌకర్యాలను కల్పించారు. స్కానింగ్లే గాని మనకు రేడియాలజిస్టులు ఉన్నారు, కార్డియాలజిస్టులు ఉన్నారు, మరి ఎండీలు ఉన్నారు, గైనకాలజిస్టులు ఉన్నారు, మరి ఆర్థోపెడిక్లు ఉన్నారు. అన్ని రకాల డాక్టర్లు కూడా మనకు గవర్నమెంట్ దవాఖానలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మనకు ఇప్పుడు గవర్నమెంట్ దవాఖానలో కూడా మనకు బ్లడ్ చెకప్లు కూడా ఫ్రీగానే చేస్తారు. అంతేకాకుండా స్కానింగ్లు కూడా ఫ్రీగానే చేస్తారు. అన్ని రకాల సౌలతులు మనకు ఉన్నప్పటికీ కూడా మనం ప్రైవేట్ దవాఖానలకు పోయి అప్పుల పాలవుతున్నాం. ఈ విషయాల పట్ల మీరు గమనించాలి. అంతేకాకుండా ఒకప్పుడు ఈ మనకు డ్రగ్స్ గంజాయి అనేది ఒక ముఖ్య నగరాల్లో మాత్రమే ఉండేది. ఈ రోజులలో అది మన పట్టణాల్లోకి మరియు మన గ్రామాల్లోకి కూడా ఈ డ్రగ్స్ గంజాయి అనేది కూడా వస్తున్నది. దీని పట్ల కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ డ్రగ్స్ గంజాయి అనేది మన పిల్లలకు అలవాటైనట్లయితే చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం చూస్తాం గ్రామాలలో ఎక్కువగా మనము ఈ కల్లులే గాని బ్రాండీ గాని విస్కీలు గాని బీర్లు గాని ఇట్లాంటివి సేవిస్తాం, మద్యపానం చేస్తాం. కానీ ఈ డ్రగ్స్ గంజాయి, దయచేసి ఈ డ్రగ్స్ గంజాయి పట్ల కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మన పిల్లలకు దాని అలవాట్లు రాకుండా చూసుకోవాలి. పిల్లలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ గంజాయిపై ఒక చక్కటి పాటను మీకు పాడి వినిపించాల్సిందిగా ప్రవీణ్. మింగిందిరా నీలోని దేవుడిని, ఏమైకము కమ్మిందిరా నిన్ను చేసింది పిచ్చోడిని. కలదప్పిన నీ ముఖము చూడలేకుందిరా నా ప్రాణము. ఓ బంగారు కొడుక నిన్నింట్లో చూస్తుంటే గుండెల విసిపాయేరా. డ్రగ్స్ మత్తులో అలవాటైన యువత దాని నుంచి తేరుకోవడం చాలా కష్టం. కాబట్టి అలాంటి యువకులు గాని ఎవరైనా అనుమానాస్పదంగా మన గ్రామంలో ఉంటే సంబంధిత డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేయాలని కోరుకుంటూ, యువత కూడా అందరూ సన్మార్గంలో నడుచుకోవాలని కోరుకుంటూ, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. ఎటు దిక్కో మీ ప్రయాణము, ఎటు దిక్కో మీ గమ్యము, ఎటు దిక్కో మీ ప్రయాణము, ఎటు దిక్కో మీ గమ్యము. ఆలోచించి అడుగేయండి, అడ్డదారులను మానేయండి. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా,
చేసేటి ఓ పోకిరి పోరల్లారా కడుపుల మీరే కన్నమైనప్పుడు కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు తప్పటడుగులను వేసేటప్పుడు గొప్ప అడుగులని మురిసిపోయి ఎన్ని తీర్లుగా వస్తులు వస్తే అన్ని తీర్లుగా కొని తొడిగిస్తుంది తీర్లుగా కొని తొడిగిస్తుంది అన్ని తీర్లుగా కొని తొడిగిస్తుంది మజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది తిరిగి రానిది కరిగిపోతే అది తిరిగి రానిది కరిగిపోతే అది తిరిగి రానిది చెప్పిన మాటలు వినకపోతే చివరికి నీకు చిప్పే నిములను చివరికి నీకు చిప్పే నిములను చివరికి నీకే చిప్పే చీకటి బతుకుల వెలుగై పండి రేపటి భవితకు దారులు కండి మజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా మజాలు చేసేటి ధన్యవాదాలు ప్రవీణ్ గారికి. ఈ డ్రగ్స్ గంజాయి అనేది మన గ్రామాలకు వ్యాపించకుండా చూసుకోవాలి. మన గ్రామంలో డ్రగ్స్ గంజాయి ఎవరైనా అలవాటు పడి ఉంటే వారిని వెంటనే మాన్పించడానికి వాళ్ళ తల్లిదండ్రులే గాని గ్రామ పెద్దలే గాని చర్యలు చూపించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ లక్ష్మీదేవి గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించడానికి సహకరించినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలకు యువతకు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.